ప్రధానంగా చూసుకునే గనక ఒక రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఇక్కడ ఏలూరులో కూడా తేటతలమని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూసుకునే గనక లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఒక న్యాయవాదికి ఇక్కడ రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. తన నివాసంలో ఉండగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే కూడా ఒక రౌడీ మూకలాగా తీసుకెళ్లిపోయి ఇష్టాన్ రీతిలో కూడా ఇల్లు కూల్చేస్తాం, అక్కడ ఉన్నటువంటి వారిని తుదముట్టించేస్తామంటూ కూడా చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. అర్ధరాత్రి 3 గంటల పాటు వాళ్ళ ఫ్యామిలీ ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి తరుణంలో చూస్తే కనుక పోలీసులకు సంబంధించి చూసుకునే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా కూడా ఉన్నటువంటి మహిళకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇటువంటి పోలీసులకు సంబంధించి ప్రవర్తన చూసుకున్న ఈ కేసు విషయంలో క్షేత్రస్థాయిలో ఎవరైతే రౌడీజం చేశారో చేసినటువంటి ఎమ్మెల్యేని వదిలేసి ఉన్నటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అతను అరెస్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి మహిళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి చూసినాక చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో గత 2 సంవత్సరాల్లో అతను చేస్తున్నటువంటి నియోజకవర్గంలో అరాచకాలు ఏవైతుంటాయో ఈ అరాచకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకరిపై ఒకరు కూడా ఉద్దేశించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తికి సంబంధించి దాడులు చేసినటువంటి వ్యక్తిని వదిలేసి క్షేత్రస్థాయిలో ఎవరైతే బాధితుంటాడో బాధితుడికి సంబంధించి కూడా సస్పెండ్ చేయడం పట్ల పూర్తిగా కూడా విస్మయం వ్యక్తమని చెప్పొచ్చు. పూర్తిగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బిక్కుబిక్కుమంటూ భయానక పరిస్థితులు ఉన్నారు. తమకు సంబంధించినటువంటి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటికైతే ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పోలీసులు కూడా ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించి ఎటువంటి కేసులు నమోదు చేశారు, పూర్తిగా అరెస్ట్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ నుంచి కోర్టుకు తరలిస్తారా లేదా లేకపోతే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలు ఎక్కడ తరలిస్తారనేది పలు అనుమానాలు అయితే రేకెత్తుస్తున్నాయి. ఇప్పటికైతే సంబంధించి అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు పరచుకోవడం ఉంది. లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నారో అతనైతే జిల్లా అధ్యక్షుడు కొద్దిసేపటికి మీడియా సమావేశం పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విషయంలో కూడా ప్రధానంగా దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించి రాచమర్యాదలతో తీసుకెళ్లారు. చూస్తే కనుక ఎవరైతే బాధిత ఉన్నాడో బాధితుడికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, మరొక ఒక న్యాయవాదికి సంబంధించినటువంటి చూస్తే కనుక అతని న్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి కూడా అతన్ని కలిసేందుకు వెళ్తున్నటువంటి వారిని కూడా పూర్తిగా అనుమతించినట్టు పరచుకోవడం లోను కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ పరిస్థితి సంబంధించి చూస్తే కనుక అసలు ఈడుపుగంటి శ్రీనివాస్ని ఎక్కడ తీసుకెళ్తారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా సస్పెన్స్గా ఉందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూసి కనుక ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అసలు ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించి కానీ అతని కుమారుని కానీ ఎక్కడ తీసుకెళ్తారు ఏంటనేది కుటుంబ సభ్యులు కూడా సరైనటువంటి సమాచారం లేదు. ఇక్కడ నియోజకవర్గంలో సంబంధించి నేతలు ఉన్నారు, వీరితో మాట్లాడి ఏంటి అసలు ఎలా ఉందండి పరిస్థితి మీ నియోజకవర్గం? ఏంటో ఏలూరులో కూడా కాక్రోచ్లు రావాల్సిన అవసరం ఉందేమో. ఒక ఉన్నత విద్యావంతుడు న్యాయవాది ఇలాగా ఈ రకంగా దారుణంగా ఉంది. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉన్నత విద్యావంతుల పరిస్థితి ఎలా ఉంటే ఏలూరులో కూడా కాక్రోచ్లు రావాలేమో అనే అవకాశం ఉందేమో. ఏంటో ఈ భారతదేశం ఏమైపోతుందో, ఈ ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో, అందులో మా ఏలూరు ఏమైపోతుంది. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మేము ఎట్లాంటివి చూడలేదండి. ఇప్పుడు అలా జరగవండి. ఏలూరు కానీ మా దెందులూరు కానీ ఉన్నతమైన వాళ్ళు పదవులు అనుభవించారు. కానీ మరి ఇప్పుడే చూస్తున్నాం మేము ఇలాంటి పరిస్థితులు. న్యాయవాది అండి, ఆయన మంచి న్యాయవాది. ఆ ఎమ్మెల్యే కూడా ఆయన అంతకుముందు ఎప్పుడు ఆయనే ఉపయోగపడేవాడు అనేవాళ్ళు. మంచి న్యాయవాది. ఎవరికైనా అన్యాయం జరిగితే పాపం ఆ న్యాయవాది బాగా కాపాడుతున్నాడు. ఎవరికి అన్యాయాన్ని ఎదిరిస్తాడు ఆయన పాపం. ఇల్లు కూల్చేయడం అని చెప్పి అంటే మాకు దారుణంగా ఉందండి ఈ పరిస్థితి. అసలు ఇల్లు కూల్చేస్తే పరిస్థితి వస్తే అసలు ఎటుపోతున్నాం మేము? ఇప్పుడు ఎక్కడున్నాం? బీహార్లో ఉన్నామా, మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లేదు సార్ మాకు. ఇప్పుడు అసలు ఆ పార్టీ వాళ్ళకైనా ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పాయింట్స్ని వాళ్ళు కన్సిడరేషన్ తీసుకుని అసలు ప్రజలకి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు కూడా గమనించుకోవాలి పాపం. మరి అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకోండి. ఎవరు విధానాలు ఎలా ఉంటాయో మరి బీహార్లా చేద్దాం అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్ని. మరి నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పార్టీ విధానాలు ఎలాంటి ఉన్నత విద్యావంతులను కూడా వాళ్ళు పాడు చేసుకుని ఒకవేళ ఇదేమో బీహారు కాశ్మీర్ లాగా తయారవుదాం అనుకుంటున్నారేమో మరి తెలియదు. రేపు డిఎస్పీ కూడా ఉన్నారు క్షేత్రస్థాయిలో. సార్ చెప్పండి రాత్రి మీరు ప్రత్యక్షంగా ఉన్నారు సార్. ఏంటి సార్ శ్రీనివాస్ గారు కేసులో నమోదు చేస్తారా సార్? డిఎస్పీ గారు సార్ కేసులో నమోదు చేస్తారా? మళ్ళీ చేస్తాను సార్. డిఎస్పీ గారు నేను చెప్తాను. చూడొచ్చు. ప్రధానంగా చూసి కనుక డిఎస్పీ కూడా క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితికి సంబంధించి అసలు మాట్లాడేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఈడుపుగంటి శ్రీనివాస్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మరి కాసేపులో తెలిసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో.